శుభములు కలుగు నీకు. మీరా డబ్బిచ్చి మా బిజినెస్ లో వాటా అడగబోతున్నారా? దాంట్లో వాటా నేనే చేసుకుంటాను. మరెందుకు ఇస్తున్నావమ్మా ఆ 25 లక్షలు? మీ బిజినెస్ ఆపేడా. మీరందరూ బాగా ఆలోచించుకొని ఒక డెసిషన్కొచ్చి డబ్బు కావాలనుకుంటే నా కండిషన్స్కి ఓకే చెప్పడానికి నా ఇంటికి రండి. అమ్మా, ఏం ప్లాన్ చేశావమ్మా? ఓ మనిషికి అవసరాన్ని రెచ్చగొట్టి ఆవేశాన్ని చల్లారబెట్టి దారులన్నీ మూసేసి ఒక చిన్న విండో ఓపెన్ చేసి దాంట్లోంచి దూరి రావాల్సిన పరిస్థితి కల్పించావు. ఎంత గ్రేట్ ప్లాన్ చేశావమ్మా. కృష్ణ తులసి కూతురికి యాక్సిడెంట్ జరగటం అన్ఎక్స్పెక్టెడ్. ఆ యాక్సిడెంటే తనకి అవసరాన్ని, మనకి అవకాశాన్ని కల్పించింది. కానీ కృష్ణ తులసి నీ మాటలు నమ్మి నీ దగ్గర చేయి చాపడానికి వస్తుందా? అవసరం గట్టిదైతే అది అడుక్కోడానికి కూడా ప్రపోజ్ చేస్తుంది. చీకట్లో నిలబడిన తనకి చిన్న వెలుగు మనమే చూపించాం. మన వేలు పట్టుకొని ఆ దారిలో నడవడం తప్ప వేరే దారి లేకుండా చేశాం. కానీ అమ్మా, వాళ్ళిప్పుడు మన దగ్గర తీసుకున్న అప్పు ఇంట్రెస్ట్తో కలిసి ఇన్ టైంలో ఇచ్చేయగలిగితే మరి మళ్ళీ మన చెయ్యి కిందికి, ఇచ్చే వాళ్ళ చెయ్యి పైకి వస్తుంది కదా. అవునమ్మా, ఆ డౌట్ నాకు వచ్చింది. మనం అప్పు ఇచ్చేదే తిరిగి ఇచ్చేయడానికి కాదమ్మా, వాళ్ళని ముంచేయడానికి. వాళ్ళ నుంచి అమ్మవారికి చీర ఇచ్చే సాంప్రదాయాన్ని తీసేసుకోవడానికి. చీర సాంప్రదాయాన్ని తీసేసుకోవడం ఏంటమ్మా? అసలు అమ్మవారి సాంప్రదాయానికి మనం అప్పివ్వడానికి లింక్ ఏంటమ్మా? కృష్ణ తులసికి ఈ ఊళ్ళో చాలా మంచి పేరుంది. ఆ పేరే తన బిజినెస్కి బలమైంది. ఆ పేరు రావటానికి కూడా ఓ కారణం ఉంది. ఏంటమ్మా అది? అమ్మవారికిచ్చే చీర. ఆ చీర ఇచ్చే సాంప్రదాయం వల్లే కృష్ణ తులసికి ఆ మంచి పేరు, లక్షల్లో డబ్బు కూడా సంపాదించుకుంది. ఇప్పుడు ఆ డబ్బే తీసేస్తే ఆ సాంప్రదాయం పోతుంది, ఆ మంచి పేరు కూడా పోతుంది. టోటల్గా బిజినెస్ లేకుండా అయిపోతుంది. కానీ అదెలా సాధ్యమవుతుందమ్మా? కృష్ణ తులసికి మనం ఇవ్వబోయే అప్పు 25 లక్షలు. అది తీర్చడానికి మనమిచ్చే టైం 6 నెలలు. అంటే నెలకి వాళ్ళు ఎంత సంపాదించాలో తెలుసా? 4,16,666 రూపాయల 66 పైసలు ప్లస్ 66 అణా పైసలు ప్లస్ ఇంటి ఖర్చులకి ఎక్స్ట్రా. కానీ అమ్మా, ఆవిడ బిజినెస్ చేసే పర్సన్. ఆ మాత్రం లెక్కలు వేసుకోకుండా మన దగ్గరికి అప్పు కోసం వస్తుందా? ఇప్పుడు కృష్ణ తులసి కంటి ముందు కూతురి కష్టం కనిపిస్తుంది, కానీ లెక్కలు కనిపించవు. 6 నెలలు బిజినెస్ చేయకుండా వాళ్ళందరూ కలిసి సంపాదించగలిగేది మహా అంటే ఓ 5 lakhs అయ్యుండొచ్చు. సో 6 months తర్వాత మనం వాళ్ళ దగ్గరున్నదంతా
అప్పు కింద లాగేసుకుంటాం, తన మగ్గంతో సహా. రోడ్డు మీదకొచ్చిన కృష్ణ తులసి అమ్మవారికి చీర నేయటం ఇంపాసిబుల్ కాబట్టి ఆ సాంప్రదాయం కూడా మనమే తీసుకుంటాం. ఏ బంగారు చీరనైతే ఆ కృష్ణ తులసి వల్ల ఆ గుళ్ళో రిజెక్ట్ చేశారో అదే బంగారు చీరని నేయించి నేను అమ్మవారికి సమర్పిస్తాను. అమ్మా, సూపర్ అమ్మా, సూపర్. సూపర్ మా. నీ ప్లానింగ్ సూపర్ అమ్మా. అరుంధతి, నీ జీవితంలో శత్రువు అంటే ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కృష్ణ తులసి మాత్రమే. ఈ ఆలోచనలతో 6 నెలల తర్వాత నీకు శత్రువులనే వాళ్ళే ఉండరు. అమ్మా, 6 నెలల తర్వాత జరగబోయే అమ్మవారి జాతరలో చీర నువ్వే సమర్పిస్తావు. కృష్ణ తులసి, నీ రాక కోసమే నేను వెయిటింగ్. ఏంటి కృష్ణమ్మ, ఏం ఆలోచించావు? ఏం ఆలోచించాలమ్మమ్మా? అరుంధతి అంత క్లియర్గా తన కండిషన్ ఏంటో చెప్పాక ఇంకా ఏం ఆలోచించాలి? తన దగ్గర అప్పు తీసుకున్నాక 6 నెలల పాటు ఏం చెయ్యాలా అని ఆలోచించాలా? నెలకి ఎంత సంపాదిస్తే ఆవిడ అప్పు తీర్చగలుగుతామా అని ఆలోచించాలా? అమ్మా, నువ్వు అరుంధతి ఇచ్చిన ఆఫర్ గురించి ఏమీ ఆలోచించక్కర్లేదు. దాని గురించి మర్చిపోదాం. మర్చిపోయి కళ్యాణ్కి ఆపరేషన్ ఎలా చేస్తావు? ఇక్కడ నీ బాబుగాడి ముళ్ళేమన్నా ఉందా? ఉన్న బంగారం కూడా ఎవరో ఎత్తుకుపోయారు. పొలాన్ని నాన్న అమ్మకుండా ఆపేశాడు. ఉన్న దారులన్నీ మూసుకుపోతే ఇంకా మనకి డబ్బెక్కడి నుంచి వస్తుంది? దానికి ఆపరేషన్ ఎలా జరుగుతుంది? అమ్మమ్మా, నీకు అర్థం కావట్లేదు. మనకి ఎటు వెళ్లే దారి లేదని తెలుసుకుందో, లేక ఇందాక హాసిని అన్నట్టు ఆవిడ ఇదంతా క్రియేట్ చేసిందో తెలియదు, కానీ మన సిచ్యువేషన్ని అరుంధతి క్యాష్ చేసుకుంటోంది. అవును, 6 నెలల పాటు చీరలు అమ్మడం మానేసి ఆవిడ దగ్గర అప్పు తీసుకుంటే మనమది ఎలా తీర్చగలం? మన మేజర్ ఇన్కమ్ సోర్స్ చీరల బిజినెస్ అని ఆమె తెలుసుకుంది. అందుకే మన చేత ఈ బిజినెస్ మార్పించేస్తే ఏం చేసినా ఆవిడ అప్పు తీర్చలేమని ఫిక్స్ అయ్యే ఆవిడ ఈ కండిషన్ పెట్టింది. అంతేకాదు, ఈ ఊర్లో మన బిజినెస్ లేకపోతే ఆవిడ బిజినెస్కి ఎదురుండదు కదా. హాసిని కూడా వాళ్ళ బిజినెస్ ని చెడగొట్టింది కదా, అందుకే ఇప్పుడు మన బిజినెస్ ని దెబ్బ కొడుతుంది అనుకుంటా. అంతేకాదు, 6 నెలలు బిజినెస్ చేయకపోతే ఊళ్ళో జనం మనం దివాలా తీసేసాం అనుకుంటారు. దాంతో అమ్మవారికి మనం సమర్పించే చీర కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని క్రియేట్ చేసి ఆ సంప్రదాయాన్ని లాగేసుకోవాలని చూస్తుందేమో అరుంధతి. అరుంధతి అనుకుంటుంది ఇది చేస్తుంది అని గాలి మాటలు అనుకుంటూ కూర్చుంటే అక్కడ దాని ఆశలు గాలి మేడలైపోతాయే. అమ్మా, భారతంలో పాండవులకి 12 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం శిక్షగా వేసింది వాళ్ళ రాజ్యానికి పర్మనెంట్ గా దూరం చేయటానికి అని చిన్నప్పుడే నువ్వు చెప్పావు. మీరు అరుంధతి ఏం చేస్తుందానని ఊహించి భయపడుతున్నారు. కాని నేను మనం ఏం చెయ్యకూడదని రాసుకున్నామో అది చూసుకుని ఏం చెయ్యాలా అని ఆలోచనలో పడిపోయాను. అంటే దేని గురించి మనం అనేది? మనం రోజు చదువుకుంటూ పాటించే 2 నియమాలు ఇప్పుడు నాకు ఒకదానికొకటి శత్రువులుగా కనిపిస్తున్నాయి. ఏంటమ్మా అవి? ప్రలోభాలకి లొంగకూడదు. డబ్బు కంటే కుటుంబం గొప్పది. ఈ 2
నేను ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాకుండా చేస్తున్నాయి. డబ్బు కంటే కుటుంబం గొప్పది అన్న నియమం ప్రకారం కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఎంత కష్టమైనా పడాలి, ఎంత డబ్బైనా ఖర్చు చెయ్యాలి. కానీ ఆ డబ్బు కోసం అరుంధతి పెట్టిన నిబంధనకి తల వంచాలి. అది ఒక రకంగా ప్రలోభాలకి లొంగిపోవడమే అవుతుంది. నువ్వు అప్పు తీసుకుంటున్నావు. లంచం కాదు కృష్ణమ్మా. అప్పు తీసుకోవడం అవసరమే అవుతుంది, ప్రలోభం అవదు. అప్పు తీసుకుంటే అప్పుకి వడ్డీ వేసి కట్టడమో ఆస్తిని తాకట్టు పెట్టడమో చేస్తారు. కానీ నాకది చేస్తే నీకిది చేస్తాను అనటం లంచం ఇవ్వటమే అవుతుంది. నీకు డబ్బు ఇవ్వాలంటే నీ జీవితాన్ని నాకు ఇవ్వాలి అని అడగటం లంచం అడగడమే అవుతుంది. అంటే అది ప్రలోభమే అవుతుంది కదా పిన్ని. కృష్ణమ్మ, ఈ ఇంటి నియమాలు అప్పుడు నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి రాసుకున్నావని నువ్వే నీ పిల్లలకి చాలాసార్లు చెప్పావు. అప్పుడు నీ పరిస్థితి వేరు, ఇప్పుడు నీ అవసరం వేరు. మనిషి పరిస్థితిని బట్టి అవసరాలుంటాయి, అవసరాన్ని బట్టి విధానాలు మారుతుంటాయి. ఈ నియమాలు నువ్వు నీ కూతుళ్లతో కలిసి బాగా బ్రతకడానికే పెట్టుకున్నావు. కానీ ఇప్పుడు నీ కూతురి బాగు చేదాటిపోతుందమ్మా. దాని బ్రతుకు బావుండాలంటే నువ్వు ఖచ్చితంగా అరుంధతి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకోవాలి. వేరే దారి లేదు. ఒక్క విషయం ఆలోచించు కృష్ణమ్మ. నువ్వీ అప్పు తీసుకోకపోతే నీ కూతురు జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసిన దానివి అవుతావు. నువ్వు పెట్టిన నియమాల వల్ల దాని ఆశయాన్ని నాశనం చేసినట్టు అవుతుంది. ఆ నియమాల అంతిమ లక్ష్యం అదే అయితే అలాగే నీ ఇష్టం. కళ్యాణికి శాశ్వతంగా వైకల్యం ఉండేలా చెయ్యి. నువ్వు తప్పు చేయడం లేదు కృష్ణమ్మ. కూతుర్ని కాపాడుకోవడం తప్పు కాదు. అది తప్పు పట్టేవాళ్ళు అసలు మనుషులే కాదు. నా మాట విని అరుంధతి దగ్గర అప్పు తీసుకో. మీరేమనుకుంటున్నారమ్మా? అమ్మా, ఇప్పటి వరకు మాకు ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇలా ఉండాలి, అలా బతకాలి అని చెయ్యి పట్టి నడిపించిన నీకంటే నాకు ఎక్కువేమీ తెలీదమ్మా. ఏది మంచో ఏది చెడో నువ్వే ఆలోచించి నిర్ణయించు. మేమంతా ఫాలో అవుతాం. అవునమ్మా, వారాహి అక్క చెప్పిన దాని ప్రకారం నువ్వేం చెప్తే దానికి మాకు ఓకే. అవునమ్మా, మేమంతా నీ మాటే వింటాం. సరే, అయితే అందరికీ నా నిర్ణయం చెప్తున్నాను. మనం అరుంధతి దగ్గర అప్పు తీసుకుంటున్నాము. అమ్మా, అవునమ్మా, మీ అమ్మమ్మ చెప్పినట్టు ముందు నాకు నా కూతురు ముఖ్యం. ఇప్పుడు అరుంధతి దగ్గర తీసుకునే డబ్బు అప్పుగానే చూస్తాను. అది తను చెప్పిన టైంకి తీర్చేస్తే మళ్ళీ మనం మన చీరల బిజినెస్ మళ్ళీ పెట్టుకోవచ్చు. దానివల్ల మన బిజినెస్ కొంచెం దెబ్బతినొచ్చు, పూర్తిగా పడిపోవచ్చు. కానీ
పడిన చోటే లేచి నిలబడొచ్చు, మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టొచ్చు. కానీ అమ్మా, అమ్మవారి చీర సంప్రదాయం అది ఆ అమ్మవారు మనకిచ్చిన వరం అమ్మా. దాన్ని ఎవ్వరూ మన నుంచి లాక్కోలేరు. కానీ అరుంధతి నన్ను శత్రువులా చూస్తుంది, కానీ నేనెప్పుడూ తనని శత్రువులా భావించలేదు. తను మన నాశనం కోరుకునే 6 నెలలు మన చేత బిజినెస్ మాన్పించాలని చూస్తుండొచ్చు, కానీ తన నాశనం నేనెప్పుడూ కోరుకోలేదు. ఆలోచిస్తుంటే నాకెందుకో ఇది మన 2 కుటుంబాల మధ్య ఉన్న గొడవలు తీరిపోయేందుకు వచ్చిన అవకాశంలా అనిపిస్తోంది. అదెలా అమ్మా? మనం 6 నెలల్లో మన అప్పు తీర్చేస్తే అరుంధతికి అప్పుడు మన నిజాయితీ అర్థమవుతుంది కదా. అప్పుడు తనకి మన మీద మంచి అభిప్రాయం కలిగే అవకాశం ఉంటుంది కదా. అదే జరిగితే మన 2 కుటుంబాలు మళ్ళీ కలిసే అవకాశం ఉంటుంది కదా. ఇంత కష్టంలో కూరుకుపోయినా మళ్ళీ లేచి నిలబడాలనే నీ నమ్మకమే మనకి శ్రీరామరక్ష కృష్ణమ్మా. అమ్మా, ఆకు రాలిపోతూ కూడా అందంగా కనిపిస్తుంది, అందర్నీ సంతోషపెడుతుంది. నువ్వింత పాజిటివ్గా ఆలోచించినప్పుడు నేను నెగిటివ్గా థింక్ చేయటం కరెక్ట్ కాదు. అలాగేనమ్మా, అరుంధతి దగ్గర అప్పు తీసుకుందాం. అందరం కష్టపడి 6 నెలల్లో అప్పంతా తీర్చేద్దాం. ఒక్కవేళ విడిగా ఏ పని చేయలేదు, 5 వేలు కలిస్తే పిడికిలి చాలా బలంగా ఉంటుంది. ఆ చెయ్యి ఎలాంటి పనైనా చేసేస్తుంది. రేపు నాకు ఆపరేషన్ అయిపోతుందా? ఎలాగమ్మా? డబ్బెక్కడిది? అది అరుంధతిస్తుందమ్మా. ఏంటి? అరుంధతిని అడిగారా? అంటే మనమేమీ అడగలేదు కళ్యాణి, ఆవిడే ఇస్తానని మన ఇంటికొచ్చి మరీ చెప్పింది. ఏమంటున్నావక్క? ఆవిడ మన ఇంటికొచ్చిందా? మనం 6 నెలలు మన బట్టల వ్యాపారం మానేస్తామని మాటిస్తే 25 లక్షలు ఇస్తానని చెప్పింది. ఆ 6 నెలల్లో మన బాకీ తీర్చేయాలంది. మనం బిజినెస్ మానేయాలా? 6 నెలల్లో బాకీ తీర్చేయాలా? అమ్మా, అక్క, మీరు ఒప్పుకున్నారా? ఆవిడ కండిషన్ పెట్టి డబ్బులు ఇస్తానంటే మీరు ఒప్పుకున్నారా? చెప్పండమ్మా, చెప్పక్క. అమ్మ ఇంకా అరుంధతికి ఏమీ చెప్పలేదు. అంటే ఇప్పుడు ఓకే అని చెప్పబోతున్నారా? అమ్మా, మాట్లాడమ్మా. చెప్పాను కదమ్మా. ఏంటి చెప్పేది? ఏం అక్కర్లేదు. మీరేమి ఆవిడ చెప్పిన కండిషన్స్కి తలొంచి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. తీసుకోకపోతే నీ ఆపరేషన్ ఎలా జరుగుతుందమ్మా? మన పొలం అమ్ముడవ్వకుండా శేఖర్ అడ్డుపడ్డాడు. బంగారం ఎవరో దొంగలెత్తుకెళ్ళిపోయారు. బయటెక్కడ మనల్ని నమ్మి అంత డబ్బు ఇచ్చేవాళ్లు ఎవరైనా ఉన్నారా? అరుంధతి తనే వచ్చి డబ్బిస్తానంటే ఒప్పుకోకుండా ఎలా ఉండమంటావు? అరే, మీకు అర్థం కావట్లేదా? అన్ని దారులు మూసుకుపోయాక ఆవిడ గారు తనంతట తాను వచ్చింది అంటే ఆ దారులన్నీ మూసుకుపోవడానికి కారణమైన మనిషి ఆవిడే అయ్యుండొచ్చని మీకు అనిపించట్లేదా? అదంతా ఆవిడ ప్లాన్ అని మీకు అర్థం కావట్లేదా? జరిగిందంతా అరుంధతి చేయించిందా, మనకి డబ్బు రాకుండా అరుంధతే ఆపిందా అనేది నాకనవసరమమ్మా. నాకిప్పుడు 25 లక్షలు అవసరం. అదొక్కటే నా మెదడుకి చేరుతున్న విషయం. ఆ డబ్బు అరుంధతిస్తుందా
ఇంకో మనిషి నుంచి వస్తుందా అనేది కూడా నాకు అనవసరం. నాకు డబ్బు కావాలి. నా కూతురికి ఆపరేషన్ చేయించాలి. వద్దమ్మా, నాకు ఆపరేషన్ వద్దు. కళ్యాణి, వద్దక్క, నిజంగానే నాకు ఈ ఆపరేషన్ వద్దు. ఆ అరుంధతి దగ్గర డబ్బులు తీసుకుని నాకు ఆపరేషన్ చేయించొద్దు. ఆపరేషన్ వద్దంటే ఎలా? నీకు కాళ్ళు పూర్తిగా కంట్రోల్లోకి వచ్చి నువ్వు ఇదివరకట్లాగా నడక, పరుగు అన్నీ చేయగలిగి పోలీస్ జాబ్కి సెలెక్ట్ కావాలి అంటే వద్దక్క, నాకు పోలీస్ జాబ్ రాకపోయినా పర్లేదు. కళ్యాణి, అవునమ్మా, నేను పోలీస్ అవ్వను. ఆ అరుంధతి పెట్టిన కండిషన్స్ ఒప్పుకొని తీసుకున్న డబ్బుతో నాకు ఆపరేషన్ చేయించొద్దమ్మా. మన బిజినెస్లు మానేసి నాకు ఆపరేషన్ చేయించొద్దు. నా కోసం మనందరి జీవితాల్ని ఆ అరుంధతి దగ్గర తాకట్టు పెట్టొద్దమ్మా. కళ్యాణి, నువ్వనవసరంగా ఆవేశపడకు. నేను అన్నీ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనొక్కదాన్నే కాదు, మేమందరం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరందరూ ఆలోచిస్తే నేను ఒప్పుకోవాలి కదా. నేను ఒప్పుకోకుండా మీరు మాత్రమే ఎలా నిర్ణయం తీసుకుంటారు? వస్తారని నాకు తెలుసు. మీకు వేరే దారి లేదు కదా. విక్కీ, నువ్వు చెప్పిన మాటకి నేను ఒప్పుకుంటున్నాను. 6 నెలల పాటు చీరల వ్యాపారం చెయ్యను. నోటి చివరి మాట కాదు, నోటు మీద మీ మాట ఉండాలి. అగ్రిమెంట్ మీద మీ సంతకాలుండాలి.